హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాన్స్ పకోడీ చేసి చూపిస్తాను. చూడండి, బాగా రుచిగా ఉంటుంది. ఇదో చూడండి, వేడి నీళ్ళు కాచుకొని దీంట్లో పోసుకున్నాను. అప్పుడే బాగా వస్తుంది. కట్ చేసుకోవడానికి కలుపుకోవడానికి బాగా ఉంటుంది. దాని నీళ్ళంతా వంపేసి తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాం కదా, గిన్నెలోకి తీసుకున్నాం. ఉప్పు కొద్దిగా కలుపుకుందాం. కొంచెం రొయ్యలకు కూడా బాగా పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో శనగపిండి 2 కప్పులు వేసుకోవాలి. రెండు కప్పులు కదా. కార్న్ఫ్లోర్ 1 కప్పు. ఉల్లిపాయలు 2 పెద్ద సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కారం, చికెన్ మసాలా. ఇప్పుడు అన్నీ కలుపుకుందాం. బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకుందాం. కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టేసుకున్నాను. నూనె వేసుకొని పకోడీలు వేసుకోవడమే. నూనె అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు మీడియంలో పెట్టుకుందాం. నూనె బాగా కాగాక మీడియంలోనే వేసుకోవాలి. ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. వాసన అయితే సూపర్గా ఉందండి. రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ కోసం చిన్న కరివేపాకు, కొత్తిమీర నూనెలోనే ఫ్రై చేసుకుందాం. చూసారా, వేడి వేడి ప్రాన్స్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా ఒకే ఫుడ్ ఎలా పెడతారు పిల్లకాయలకి, ఇది కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి.